ఈరోజు ఎపిసోడ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 9/10, 8/10, 4/10, 6/10 అట్లా కింద కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ ఓపెనింగే నేను రాత్రి మీకు గుర్తుంటే దివ్యల మాధవి రూమ్ నుంచి బయటకు వచ్చేయడం, నిద్రపోతున్న ప్లేస్లోంచి వాళ్ళు గోల భరించలేదు అంటూ చెప్పడం, దాని గురించి ఈరోజు కంటిన్యూషన్ నడిచింది. బ్లైండ్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ కానీ, ఫైవ్ స్టార్మ్స్ కానీ, హౌస్ మేట్స్ కానీ అందరూ ఒకే దగ్గర ఉన్నారు. వీళ్ళ మధ్య డిస్కషన్ ఏంటంటే రాత్రిపూట చాలా డిస్టర్బింగ్గా ఉందనేసి మాట్లాడుకోకుండా బయటికి వెళ్ళి మాట్లాడకుండా ఏమన్నా ఉంటే, లేదు ఇక్కడే మాట్లాడుకోవాలంటే లైట్స్ ఆపే లోపు మాట్లాడుకోండి అని చెప్పి దివ్యల మాదిరి చెప్పింది. చెప్పడం డెఫినెట్లీ మంచి పాయింట్, ఎందుకంటే నైట్ టైం నిద్రపోతున్నప్పుడు ఎవరికైనా ఇబ్బందే. దివ్యల మాదిరికైనా మిగతా వాళ్ళకైనా ఎవరికైనా సరే నైట్ టైము లైట్స్ ఆఫ్ చేసినప్పుడు బిగ్ బాస్ పడుకునే టైం అయిందని, మళ్ళీ పాట పెడితే లేచే టైం అయిందని బేసిక్ సెన్స్ అది బిగ్ బాస్ చూసి ఎవరికైనా తెలుస్తుంది. కానీ రాత్రిపూట వీళ్ళు కూర్చుని కబుర్లు చెప్పడం, గుసగుసలు ఆడుకోవడం, ఇవన్నీ చేయడం అనేది తప్పు, 100% తప్పు వీళ్ళు చేసేది. కానీ ఏదైనా చెప్పే విధానం ఉంటుంది. ఎర్రకెంట్గా చెప్తుంది ఆవిడ, ఎందుకో అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా ఏదో కొట్టినట్టు, అదేదో తానేదో పెద్ద ఇక్కడ వీళ్ళందరికీ హెడ్ అయినట్టు, వీళ్ళందరికీ తానే కెప్టెన్ అయిన, కెప్టెన్ కూడా అట్లా బిహేవ్ చేయకూడదు. నాగార్జున కూడా అట్లా బిహేవ్ చేయడము, బిగ్ బాస్ మేనేజ్మెంట్, బిగ్ బాస్ అనేవాడు ఉంటే అతను కూడా ఇట్లా బిహేవ్ చేయడము, ఎందుకు అంత ఎరగెన్స్ ఆ మనిషికి ఏంటనేది నాకు అసలు అర్థం కాలేదు. సో చెప్పింది మధ్యలో రీతు మీరు చాలా ఓవర్గా చెప్తున్నారు, నార్మల్గా చెప్పండి అనే వెర్షన్ తను కూడా తీసుకొచ్చింది. ఆ కాసేపటికి రాము ఏమో ఆవిడ చెప్పింది కరెక్టే, ఫస్ట్లో కూడా ఆవిడ రిక్వెస్టింగ్గానే చెప్పారని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. నువ్వు మంచోడు అవుదాం అనుకుంటున్నావు అని చెప్పి దివ్య రాముకి ఆ పాయింట్లో కౌంటర్ వేసే ప్రయత్నం చేసి అంతా జరిగింది. దాని తర్వాత రమ్య అండ్ సుమన్ శెట్టికి సంబంధించిన ఫుడ్ వచ్చింది. వాళ్ళు అడిగినటువంటి అన్నీ కూడా పట్టుకొచ్చారు. అవన్నీ వాళ్ళకి తినలేక తింటూ కూర్చున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కామనర్స్ మధ్య అండ్ వీళ్ళకి ఫైనల్గా గివప్ చేశారు. నేను తినలేకపోతున్నాను బిగ్ బాస్, అంత ఫుడ్ వచ్చేసింది, చాలా ఫుడ్, మాకు బుద్ధి వచ్చింది, మేము ఇంకొకసారి ఇంత లెవెల్ ఆఫ్ ఫుడ్ని మేము కోరుకోము, రాత్రి మాకు ఇంత బిర్యానీ పెట్టి ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి చేయాలని చెప్పారు వాళ్ళిద్దరు కూడా. సో ఆ తర్వాత కట్ చేస్తే భరణి వచ్చి దివ్య దగ్గరికి వచ్చి నువ్వు రీతు క్లోజ్గా ఉంటున్నావు అని ఆయన ఏంటో కంప్లైంట్ చేశాడు. నాకేమో అర్థం కాలే ఆయన పాయింట్. అంటే రీతు తను నామినేట్ చేసిందని అండ్ కెప్టెన్సీ టాస్క్లో తనకు కాకుండా డీమన్ సపోర్ట్ చేసిందన్న కోపం భరణికి రీతు మీద ఉంది, బాగానే ఉంది. కానీ దానికి దివ్య మాట్లాడకపోవడం ఏంటి రీతుతో, అండ్ వాళ్ళు కూడా అంత క్లోజ్గా ఏం మాట్లాడుకోవట్లేదు, నార్మల్గా మాట్లాడుకుంటున్నారు అంతే. సో భరణి కూడా చివరికి అందరిలాగా మిగతా వాళ్ళు దూరం అయిపోతున్నారా నాకు అనే ఫీలింగ్లోకి వచ్చేసాడు అన్నట్టు అనిపించింది. అది చాలా ఫూలిష్గా అనిపించింది. అండ్ దివ్య కూడా ఒక రకంగా ఏడ్చింది. అంటే నాకు దివ్య ఏడ్చినప్పుడల్లా ఒకటి గుర్తొస్తుంది అబ్బా, గతంలో నామినేషన్స్ టైం శ్రీజ ఉన్నప్పుడు, హరిత హరీష్ ఉన్నప్పుడు, ఫస్ట్ టైం తను వచ్చినప్పుడు 4 రోజులకి నామినేట్ చేసినట్టున్నారు కదా, అప్పుడు బ్రింగ్ ఇట్ ఆన్ ఇంట్లో ఎంత ఇష్యూస్ వచ్చినా మీరు ఏడుస్తారేమో కానీ నేను అసలు ఒక్కసారి కూడా ఏడవనుంది. ఇప్పటికీ మనం చూస్తున్న ఎపిసోడ్స్లో 4వ సారి ఏడుస్తుంది తను ఈరోజు. సో ఇక మిగతా లైవ్లో ఎన్నిసార్లు ఏడ్చిందో ఏంటో మరి తనకే తెలియాలి. సో బిగ్ బాస్ హౌస్ ఎట్లా ఉంటుందంటే ఏ ఇష్యూనైనా సరే బ్రేక్ అవ్వని దేనైనా సరే బ్రేక్ చేయగలదు బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే ఫోన్ ఉండదు, ఏముండదు, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, అక్కడ ఉన్న వాళ్ళే మనుషులు, మనవాళ్ళు కాదు అనే డిస్కషన్స్ నడుస్తుంటాయి. సో ఇట్లా ఉండే పీపుల్కి వాళ్ళే దిక్కు అవుతారు. సో అందువల్ల ఈజీగా బ్రేక్ అయిపోతారు అట్లా బాధపడేవాళ్ళు. కింద కూర్చుని పోయి మరి భరణి కాళ్ళ దగ్గర కూర్చుని పోయి మరి దివ్య సంజయ్ చెప్పుకోవాల్సినంత తప్పేం చేయలేదు దివ్య అని నాకు అనిపించింది. రీతు కైండ్ ఆఫ్. అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా పంపించారు వీళ్ళకి. తర్వాత ఆ ఫుడ్ని చూసి ఇమ్మాన్యుయల్ చాలా మంచి కామెడీ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ ఒకటి పెట్టారు. కెప్టెన్సీ కంటెంటర్గా ఆల్రెడీ శ్రీనివాస్ సాయి ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి అవతల వేరే వాళ్ళని ఎంచుకుంటే ఒక టాస్క్ పెడతామన్నారు. అయితే వీళ్ళు వీక్ పర్సన్స్ని ఎంచుకుందామని దివ్యల మాదిరి చెప్పడంతో వీళ్ళు వీక్ పర్సన్స్నే ఎంచుకున్నారు ఫైనల్గా. తమతో ఆడడానికి దివ్య, భరణి, తనూజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళందరినీ ఎంచుకున్నారు. సంజన వీళ్ళని కూడా ఎంచుకున్నారు. అయితే ఒక ఫుట్బాల్ లాంటిది పెట్టాడు, ఒక జిమ్ బాల్ ఉంటుంది, జిమ్లో మనం దాని మీద పడుకుని చేస్తుంటాం, ఆ జిమ్ బాల్ ఒకటి పెట్టి అటువైపు గోల్ పోస్ట్ పెద్దది, ఇటువైపు గోల్ పోస్ట్ పెద్దది పెట్టారు. ఈ బాల్ని విజిల్ వేసిన తర్వాత సంచాలకు వచ్చేసి అతను విజిల్ వేసిన తర్వాత ఆ బాల్ తీసుకెళ్ళి అందులోకి వేస్తే కనుక ఎవరు వేశారో వాళ్ళు విన్నరు. సో ఈ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ గోల్ నుంచి కూడా లాస్ట్ గోల్ వరకు బ్యాక్ టు బ్యాక్ వైల్డ్ కార్డ్స్ ఈజీగా వేసేసారు. గౌరవ్ చాలా ఎక్సలెంట్గా ఫిజికల్గా హౌస్లో ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నది ఇద్దరు. ఇప్పుడు వీళ్ళు రాకముందు, వైల్డ్ కార్డ్ రాకముందు ఎవరయ్యా అంటే కళ్యాణ్ స్ట్రాంగ్ ఉంటాడు, భరణి స్ట్రాంగ్ ఉంటాడు, అందరికంటే ఎక్కువ డీమన్ పవన్ స్ట్రాంగ్ ఉంటాడు. అట్లాంటిది డీమన్ పవన్కి ఒక స్ట్రాంగ్ కంటెంటర్ వచ్చాడు అనేది గౌరవ్ ఆట చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో వీళ్ళు అట్లా చేసి తనూజాని, సుమన్ శెట్టిని తప్ప మిగతా అందరినీ కూడా ఎలిమినేట్ చేసేసారు.
ఎలిమినేట్ చేసేసి పర్ఫెక్ట్గా విన్ అయిపోయారు వాళ్ళు. సో కాసేపటి తర్వాత సంజన చెప్పింది సాయి శ్రీనివాస్ నిన్ను ఎంచుకోవద్దని చెప్పాడంట. నాకు బర్నీ చెప్పింది ఇమాన్యుల్ని ఎంచుకోవద్దని. ఎందుకు చెప్పాడంటే నీకు ఆల్రెడీ గోల్డ్ స్టార్ ఉంది కదా రీజన్తో అని చెప్పింది. ఆ తర్వాత వచ్చేప్పటికి డీమన్ పవన్ రమ్యను పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చి లాబీలో కూర్చోబెట్టి మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే బయట బాగా రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుందన్నావు, అసలు ఏంటి అంటే లేదు నీకు చెప్పాను, నేను డైరెక్ట్గా విషయం చెప్పాను, బయట చాలా బ్యాడ్గా ఉంది నీది రీతుది, నువ్వు దయచేసి అంత డీప్గా వెళ్ళొద్దు, ఒక బకరాలాగా ఒక బ్యాడ్గా బయట పోర్ట్రే అవుతుందని నువ్వు కూడా అర్థం చేసుకో అని చెప్పింది. అయినా కానీ డీమన్ పవన్ ఆ రోజు మొత్తం కూడా ఇంకా ఫుల్గా తనతోనే క్లోజ్గా ఉన్నాడు. నైట్ టైం అందరూ కబుర్లు చెప్పుకుంటే బిగ్ బాస్ కూడా ఇమాన్యుల్ గుసగుసలు ఆపండి, రీతు గుసగుసలు ఆపండి, డీమన్ పవన్ గుసగుసలు ఆపండి, పవన్ కళ్యాణ్ డిస్కోసలు ఆపండి అని చెప్పి బిగ్ బాసే చెప్పించుకునేలా చేశారు. ఫైనల్గా అర్ధరాత్రి కెప్టెన్ రూమ్ అయినా హౌస్ మేట్స్ పడుకునేదైనా మాట్లాడుకునేదంటే బయటికి వెళ్ళి మాట్లాడేసుకోవచ్చు. ఓకే అయిపోయిందిరా ఇప్పుడు వెళ్ళి పడుకుందాం అనుకుని పడుకోవాలి. ఎక్కడైనా అంతే అబ్బా, మనం ఫంక్షన్కి వెళ్తాం సరే ఎప్పుడు ఒక రోజు కాబట్టి ఎంజాయ్ చేస్తాం. ఆ రోజు నైట్కి ప్రతిరోజు నైట్ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకే డిస్టర్బెన్స్, పడుకున్న వాళ్ళు డిస్టర్బెన్స్ కదా. సో ఆ పాయింట్ అనిపించింది నాకు. తర్వాత రోజు మార్నింగ్ రీతుకిను అంటే ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది, నిన్న నైట్తో స్టార్ట్ చేశారు. సో నైట్ అయిపోయింది, మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత డీమన్ పవన్కి రీతుకి కాన్వర్సేషన్ ఏంటంటే ఇందాక ఎవరినైతే ఎంచుకున్నారో పీపుల్ని గేమ్ తమతో పాటు ఆడడానికి వైట్ కార్డ్స్ డీమన్ పవన్ కూడా ఎంచుకుంటా ఉన్నారంట. అయితే అతనికి ఏం కండిషన్ పెట్టారంటే నువ్వు రీతుతో 1 వీక్ మాట్లాడకుండా ఉంటాను అంటే నేను ఎంచుకుంటాం ఇక్కడ ఈ టాస్క్లో అని చెప్పారంట. నేను వద్దని చెప్పేశానని చెప్పాడు డీమన్ పవన్. పరిగెట్టుకుంటూ వచ్చి వాటేసుకుంది రీతు చౌదరి. సో అట్లా జరుగుతూ ఉంటాయి హౌస్లో రిలేషన్షిప్స్, అవి అట్లా బిల్డ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ జరగడానికి ఫ్యూ అవర్స్ ముందే రమ్య వచ్చి నువ్వు లవ్ చేస్తున్నావు కదా రీతుని అంటే అదేం లేదని చెప్పి అన్నాడు. గేమ్ కోసం రకరకాలు ఆడుతుంటారు. తర్వాత ఇమాన్యుయల్కి అండ్ కరుణ్ నాయర్కి మధ్య ఒక ఈ బైసెప్స్ జరిగింది, అది కూడా చాలా ఫన్నీగా ఉంది. ఆ తర్వాత రమ్య ఒక లంగా జాకెట్ వేసుకుంటే ఇతను ఇమాన్యుయల్ రాములాగా, తనేమో నందినిలాగా అపరిచితుడు థీమ్ చేశారు వాళ్ళిద్దరు. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అది కూడా కొంచెం ల్యాగ్ అనిపించింది, కొంచెం ఓవర్ అనిపించింది, కానీ మొత్తం మీద చాలా ముద్దుగా చేశారు ఇద్దరు కూడా. ఇమాన్యుయల్ ఐ లవ్ రమ్య అని రాసుకురావడం కానీ టిష్యూ పేపర్ మీద ఒక నెయిల్ పాలిష్ లాంటి దాంతోనో లిప్స్టిక్తోనో రాశాడు. తర్వాత తను వద్దంటే వెళ్ళి చనిపోవడానికి పరిగెట్టుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోవడం చాలా క్యూట్గా ముద్దుగా. అంటే ఇమాన్యుయల్ ఉన్న టైంలోనే ఎంత మంచి స్కిట్ చేయగలం, అక్కడ ఉన్న ప్రాప్స్ ఏంటి, అక్కడ అతను ఎవరికి ఏమేమి చెప్పకుండా అప్పటికప్పుడు సృష్టించి క్యారెక్టర్ నుంచి ఫన్ తీసుకురావడం, ఇది బిగ్గెస్ట్ యాసెట్ అవుతుంది ఇమాన్యుయల్కి. ఎక్కడ ఏది జరిగినా దాన్ని డీసెంట్ లెవెల్ ఆఫ్ ఫన్ లెవెల్కి తీసుకెళ్ళగలిగేలాగా తను అనేక సార్లు అంటే 98% ఎక్కడ కూడా తను దాటాడు లిమిట్. బాడీ షేమింగ్ అనండి, లేకపోతే పిచ్చి పిచ్చి మాట్లాడడం కానీ అంత హెల్తీ కామెడీ చేయడంలో అతను డెఫినెట్లీ సక్సెస్. 2% కూడా నాకైతే గుర్తులేదు, ఉంటుందేమో అని ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదులుతున్నా 2%. సో 98% హెల్తీ కామెడీ చేస్తుంటాడు మేము. చాలా బాగుంది ఎపిసోడ్. అయితే ఈ రచ్చ ఎక్కువ అయిపోయింది, ఈ ఇంట్లో కొత్త రిలేషన్ స్టార్ట్ అవ్వడం, అంటే బాండేజ్ స్టార్ట్ అవ్వడం, కొత్త పీపుల్ మాట్లాడుకోవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా నడుస్తుంది అసలు. సో మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ అని కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒకే ఒక లైక్ ఇవ్వండి.